రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బొల్లారం పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీ రఘునందన్ రావు 3,50,00,000 రూపాయలతో బొల్లారం పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. మండల కేంద్రమైన గుమ్మడిదలలోను హెట్రో లేబరేటరీస్ సౌజన్యంతో 2,50,00,000 రూపాయలతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అమీన్చెరు, పటాన్చెరు, కొల్లూరు పోలీస్ స్టేషన్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో బెదిరింపులకు పాల్పడుతున్న ఘరానా దొంగను సుధీర్ అరెస్టు అయ్యాడు. అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సుధీర్ని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కేసులో సుధీర్ పరారీలో ఉండగా ఇవాళ అతని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఆళ్లపల్లిలో అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతడిపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుడి నుంచి తల్వార్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. శ్రీరామ్ కాలనీ ఆదిలాబాద్ అనే ఒక వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఈ తల్వార్లు, డాగర్ మరియు నైఫ్లతో పబ్లిక్ ప్లేస్లలో విన్యాసాలు చేస్తూ ఈ తల్వార్లతో పబ్లిక్ ప్లేస్లో బర్త్డే కేక్ కట్ చేయడము, వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. తర్వాత ఈ తల్వార్లు, డాగర్లు, నైఫ్లు చూపిస్తూ బిజినెస్ మెన్లను, హైవేలకు వెళ్ళే కొన్ని వాహనాలను ఆపి కూడా వారి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది బెదిరించి. దానికి సంబంధించి వివిధ పొజిషన్లో చాలా కేసులు నమోదైనాయి ఈ సుధీర్ పైన. మార్చి నెలలో NH-44పై మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక పశువుల వాహనాన్ని ఆపి సుధీర్, మోసిన్ ఖాన్, జావిద్ వీరు ముగ్గురు ఆపి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది బెదిరించి. అప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఇతడు పారిపోవడం జరిగింది. ఇతడు మహారాష్ట్ర స్టేట్లోని గడ్చిరోలి డిస్టిక్ ఐరి తాలూకాలో ఉంటున్నట్టు మాకు సమాచారం వచ్చింది. రైట్గా కర్నూలు జిల్లా కొసిగిలో చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. కొండ సమీపంలో ఉన్న ఎర్రవాగులో పులి సంచరిస్తోందని గ్రామస్తులు అధికారులకు పలుమార్లు తెలిపారు. దీంతో స్పందించి అటవీశాఖ అధికారులు చాకచక్యంగా చిరుతను పట్టుకున్నారు. పులికి 6 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, అది మగజాతికి చెందిన చిరుతపులిగా గుర్తించారు. చిరుతపులి వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వాళ్ళ పొలంలో దగ్గర ఆయన మా ఎద్దులతో ఈ కాడి చేస్తుంటే ఇక్కడికి 11 గంటలకల్లా వచ్చిందంట. 11 గంటలకు వచ్చి అది సోలుకుంటా వచ్చింది. అప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉండింది. బట్ యాక్టివ్నెస్ నుంచి అది దాన్ని చూస్తేనే చుట్టూ 10 మంది ఆడోళ్ళు, మొగోళ్ళు అక్కడ పొలం పనులు, కలుపు గిలుపు తీసుకుంటున్నారు. ఈ తీసుకునేటప్పుడు దీన్ని చూసి పారిపోయినారు. ఎద్దులు కూడా వదిలేస్తే అవి కూడా పారిపోయిన తర్వాత ఇది వచ్చి మరి నీళ్ళకు దప్పిగైందో ఏమకతో దాన్ని కొంచెం డ్రౌజీనెస్ అంటే మత్తులో ఉంది అనమాట. ఆ పోయి నీళ్లు తాగడము, పక్కన సెలవు మాదిరి ఉంది, అంటే ఒక కాలువ ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి, పారుతా ఉన్నాయి. ఆ నీళ్లు తాగుకుంటా ఉండింది. వీళ్ళు చూసినారు, అక్కడ ఉండింది కాబట్టి ఇంకా చుట్టుకున్న ప్రజలందరూ వచ్చి చూసుకొని ఫోటోలు తీసి దాన్ని వైరల్ చేసేసినారు. చేసిన తర్వాత మాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి కర్నూలు నుంచి నేను ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ మేడం, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్నూలు, తర్వాత ఇక్కడ దానికి FRO గారు అందరూ వచ్చినారు. FRO ఆదోని, తర్వాత అంతా స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. వీళ్ళతో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల కోఆపరేషన్తో బాగా ప్రజలు కోఆపరేషన్ చేసినారు. పాపము దాన్ని కొట్టొద్దని చెప్పి నేను అక్కడి నుంచే ఫోన్లో, ఎవరికో మళ్ళీ నాకు తెలియదు, ఆ పిల్లోని పేరు రాజు అని చెప్పినాడు నాకు పేరు. ఆ పిల్లోడు దాన్ని రాళ్లతో మాత్రం కొట్టొద్దండి, ఎందుకంటే అది ఒక జీవి మన మాదిరి, అది సాగు బతుకుల్లో ఉందని చెప్తే అది దాన్ని కంప్లీట్ చేసి రాళ్లతో కొట్టడము గిట్టడము ఏం చేయలేదు. పిల్లలు మంచిగా చేసినారు. ఒకవేళ వేసింటే 2-3 రాళ్ళు వేసింటే కానీ కూడా ఏం రాలేదు. అది
మళ్ళీ ఎఫ్ఆర్ఓ నేను వచ్చేసరికి ఎఫ్ఆర్ఓ ముందు పోయినందుకు అప్పుడు పైకి వచ్చేసింది అది మన అది. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలంలోని అలకనూరు బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సందర్శించారు. కడప జిల్లా తాగునీటికి అనుకూలమైన రిజర్వాయర్ అలగనూరు అని చెప్పారు. 1985లో స్వర్గీయ ఎన్టీ రామారావు 3 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ శంకుస్థాపన చేసినట్లు ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పూర్తయ్యేదన్నారు. అలా చేయకుండా రిజర్వాయర్ గాలికి వదిలేశారని మండిపడ్డారు. రైతులకు ఏమి కావాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేందుకు సిద్ధంగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. అలగనూరు రిజర్వాయర్ పరిశీలించడానికి మేము నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య గారు ఈరోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ దారుణం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న పనికి ఇంతలా డ్యాము నిలబెట్టుకోవడం అంటే చాలా బాధాకరం. అలగనూరు రిజర్వాయరు 2.95 టీఎంసీ అలగనూరు రిజర్వాయరు. ఈ రిజర్వాయరు ఎవరికి అనుకూలం అంటే మన కడప జిల్లాకు తాగునీటికి సాగునీటికి అన్నిటికీ అనుకూలం ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయరు. ఇక్కడ అలగనూరు రిజర్వాయరు స్టార్టింగ్ ఉద్దేశం ఏంటంటే 1985లోనే ఎన్టీ రామారావు గారు, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి 3 కోట్లతో ఎస్టిమేట్ శాంక్షన్ చేపించి ఆ రోజు ఒక ప్రణాళిక ముందుకు పెట్టారు. ఎక్కడి నుంచి కేసీ కెనాలు 122 కిలోమీటర్ దగ్గర నుంచి ఇంటెక్ కెనాల్ దగ్గర నుంచి ఇక్కడికి 19 కిలోమీటర్లు ఇంటెక్ కెనాల్ వేసి దీని 3500 ఎకరాల విస్తీర్ణంలో ఒక డ్యామ్ కడితేగిన ఇది కడప జిల్లాకు వర్షాలు వచ్చినా రాకున్నా కూడా డ్రింకింగ్ సమస్య ఉండదని చెప్పి ఆ రోజు మన స్వర్గీయ రామారావు గారు ఆలోచించుకొని ఈ ప్రాజెక్ట్ను ఆ రోజు స్థాపించారు. స్థాపించిన తర్వాత 2099లో వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు 2004 కల్లా కంప్లీట్ చేశారు. 59,76,00,000తో టెండర్ పిలిచారు, వర్క్ కంప్లీట్ చేశారు. 2004 కంప్లీట్ చేసిన తర్వాత 2005లో నీళ్లు నింపడం జరిగింది. నింపిన తర్వాత 2.95 టీఎంసీ బదులు 2.64 టీఎంసీ నీళ్ళు నిలబెట్టారు. నిలబెట్టి 2017 వరకు ఉన్న తర్వాత 2017లో చిన్న బ్రీచ్ అయింది. ఈ బ్రీచ్ అయినానికి ఆ రోజు ఒక 2-3 కోట్లు ఎస్టిమేట్ పెట్టింటే కంప్లీట్ అయిపోయేది. వాళ్ళు వైకాపా ప్రభుత్వం 2017-18లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి కొంచెం 2.5 కోట్లు ఎస్టిమేట్ చేసి దానికి మరమ్మతులు చేసి కంటిన్యూ జరుగుతూ వచ్చింది. అటువంటిప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మీద అవసరం లేదని చెప్పి దీన్ని 4 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ శాంక్షన్ చేసి దాన్ని కొత్తగా చేయాలని చెప్పి ఆలోచనతో దీన్ని ఓపెన్ చేసేసి ఇంకా వదిలేసిండ్రు. ఓన్లీ ఆ రోజు ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టింటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. తల్లికి వందనం హామీని అమలు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీ వివక్ష లేకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరోవైపు సంక్షేమాన్ని అందిస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు. 21 నుంచి 23 వరకు కూడా రైతు భరోసా కూడా ఇస్తారు. ఆగస్టు 15 కల్లా బస్సు కూడా ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మనం పాలాభిషేకం చేశాము. అలాగే మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు కూడా మన కోసం ఎంతో కష్టపడి ఆవిడ పనిచేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న రోడ్లు ఇచ్చారు, మళ్ళా రోడ్లు కూడా గ్రాంట్ ఇస్తున్నారు. అలాగే డ్వాక్రా వాళ్ళకు కూడా శ్రీనిధి కూడా ఇప్పించారు. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన గౌరవనీయులైన సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే గారు మన గ్రామానికి మంచి మంచి పనులు చేయడానికి రేపు నంద్యాల మార్కెట్ యార్డులో అట్టహాసంగా ఉమ్మడి జిల్లా డీసీఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం జరిగింది. జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పెద్దపీట వేస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుడేకల్ దేవదాసు మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ఎంగన్నూరు బస్టాండ్ సమీపంలో నిరాశ్రయులకు అండగా నిలిచారు. తన మానవతా దృక్పథంతో వారికి ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అవసరమైన వారికి దుస్తులు సైతం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. గుడేకల్ దేవదాసు తన సేవలను 2020లో కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ప్రారంభించారు. బస్టాండ్ పరిసరాల్లో చాలా మంది నిరాశ్రయులు, అభాగ్యులు ఆకలితో అలమటించడం చూసి చరించిపోయారు. ఇక అప్పటి నుంచి వారికి నిత్యం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈయన ద్వారా ఎంతో మందికి ఆకలి తీరిందని గ్రామస్తులు చెబుతున్నారు. టైంలోన అన్నంకి అల్లాడిపోతున్న బస్టాండ్ దగ్గర ఉన్న ఈ పెద్ద ఆయనలను చూసి ఆ రోజుల్లో నేను అడిగినాను. బస్టాండ్ దగ్గర చూస్తే 12 గంటలు 1 గంట వరకు ఆ రోజు కరోనా టైంలోన లాక్డౌన్, అప్పటి వరకే బంద్ చేసేవాళ్ళు. 12-1 గంటల వరకు నుంచి బంద్ చేసేవాళ్ళు. నేను సాయంత్రం వెళ్ళి అడిగితే మాకు అన్నం లేదప్ప, హోటల్ గిట్టలు ఏమీ తెరడం లేదు, మాకు అన్నం తెచ్చేసామని అడగడం జరిగింది. వీళ్ళు కాకుండా వేరే పెద్ద ఆయన కూడా ఉండి ఆయన చనిపోయాయన కరోనా వచ్చి కాసి ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కూడా అడగడం జరిగింది. ఈ పెద్ద ఆయన వాళ్ళు నేను ఆ రోజు నుంచి 2020 నుంచి వీళ్ళకి అన్నం తెచ్చిస్తూనే ఉన్నాను. అట్లనే కొనసాగుతుంది ఈ రోజు వరకు. ఈరోజు పొద్దున పెద్ద ఆయన బట్టలు లేవు నాకు అని చెప్పేసి అడగడం జరిగింది. ఈరోజు నేను ఈ బట్టలు ఈయనకి తెచ్చి ఇవ్వడం జరిగింది. నేను ఆలోచన చేసి కాసి మానవత్వం మీద మనం అడిగిన దానికి మనం ఈ విధంగా పెద్ద ఆయనకి మనం ఈరోజు ఈ బట్టలు తెచ్చడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎమ్మెగనూరులో ఎవరున్నా, నాకు చూసినప్పటికైనా, నేను ఇలాంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలిసినప్పటికైనా, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా నేను ఈ విధంగా సాయం చేస్తానని నేను ఈ విలేకరు సందర్భంగా నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లోనూ కూడా ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఇప్పుడున్న ప్రభుత్వము వీళ్ళకి ఏదైనా ఒక రూమ్ కట్టించి ఎక్కడ అనాథలు కనపడితే అక్కడ ఏదైనా ఇట్లా మనలాంటి వాళ్ళు కనపడిన వాళ్ళు ఏదైనా వీళ్ళని తీసుకొని పోయి అక్కడ పెట్టేదానికి కూడా ఒక గవర్నమెంట్ స్థలంలోన ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒక రూమ్ కట్టిస్తే కూడా మంచిదే అని చెప్పేసి నేను ఈ విధంగా మీకు నేను వినిపిస్తున్నాను. రైట్గా ఇంగ్లాండ్తో జరగనున్న కీలకమైన 5 టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాకు ఊహించని పరిణామం ఎదురైంది. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన తల్లి అనారోగ్యం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనను అధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గంభీర్ తల్లి ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండటంతో అతడు ఇప్పట్లో ఇంగ్లాండ్ తిరిగి వెళ్లే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా కోచ్గా క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ను నియమించినట్లు తెలుస్తోంది. అంటార్కిటికాలోని అనంతమైన మంచు పొరల కింద నుంచి వెలువడుతున్న వింత రేడియో తరంగాలు శాస్త్ర ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. అధిక శక్తి కలిగిన కణాలను గుర్తించేందుకు చేపట్టిన అంటార్కిటిక్ ఇంపల్సివ్స్ ట్రాన్సియంట్ యాంటెన్నా ప్రయోగంలో ఈ అసాధారణ సంకేతాలు వెలుగుచూశాయి. నాసా సహకారంతో సాగుతున్న ఈ ప్రయోగం అసలు లక్ష్యం అంతరిక్షం నుంచి భూమిపైకి దూసుకొచ్చే అత్యంత శక్తివంతమైన కణాలను అధ్యయనం చేయడం. అయితే ఊహించని విధంగా భూగర్భం నుంచి ఈ రేడియో తరంగాలు వెలువడుతూ ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అధిక శక్తి కలిగిన న్యూట్రినోల వంటి కణాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఈ వింత సంకేతాలు రికార్డ్ అయ్యాయి.
స్ట్రాటోస్పియర్లోని పంపిన భారీ బెలూన్కు అమర్చిన రేడియో పరికరాలు వీటిని గుర్తించాయి. సాధారణంగా ఇలాంటి తరంగాలు అంతరిక్షం నుంచి వస్తాయని భావిస్తారు. కానీ ఇవి మంచు పొరల కింద నుంచి సుమారు 30 డిగ్రీల దిగువ కోణంలో వస్తున్నట్లు తేలడం పరిశోధకులను విస్మయపరిచింది. వేలాది కిలోమీటర్ల మంచు, రాతి పొరలను దాటుకుని వస్తున్న ఈ తరంగాలు తమ శక్తిని కోల్పోకుండా ఉండడం అసాధారణం. ఈ రేడియో తరంగాల సంకేతాల వెనక ఉన్న అసలు కారణం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ఇవి డార్క్ మ్యాటర్కు సంబంధించినవా, లేక మంచు పొరల కింద ఏదైనా తెలియని భౌతిక ప్రక్రియ జరుగుతోందా అనే కోణంలో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు మరిన్ని ప్రయోగాలు, డేటా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన 3 దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేరుకున్నారు. మోదీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైట్స్ ప్రోటోకాల్ ప్రక్కన పెట్టి స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని జూన్ 15, 16 తేదీల్లో సైప్రస్లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16, 17 తేదీల్లో కెనడాలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తూ ఉన్న ప్రధాని మోదీ మార్గం మధ్యలో సైప్రస్లో పర్యటిస్తున్నారు. కెనడా పర్యటన తర్వాత జూన్ 18న క్రొయేషియా దేశంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. టర్కీకి సమీపంగా ఉండే ఈ చిన్న దేశానికి ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సైప్రస్కి శత్రువు టర్కీ. టర్కీ మన శత్రువు పాకిస్తాన్కి ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలుస్తోంది. ఇలా శత్రువుకు శత్రువు, మిత్రుడు అనే నీతిలో భాగంగానే భారత్ సైప్రస్తో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. టర్కీ పాకిస్తాన్ని ఎదుర్కోవడంలో మధ్యధరా సముద్రంలోని సైప్రస్ వ్యూహాత్మక ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఇది ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.